మష్రూమ్స్ కూర రెడీ చేస్తున్నానండి. నాటు మష్రూమ్స్, కాబోలి శనగలు, అల్లము, ఆయిల్, కొబ్బరి పొడి, ధనియాల పొడి, పల్లీల పొడి, జీలకర్ర, ఆవాలు, ఉప్పు, పసుపు, కారం, ఉల్లిపాయ, కరివేపాకు. ముందుగా పెనం పెట్టుకుని వేడి చేయాలండి. స్టవ్ మీద కొద్దిగా ఆయిల్ అండి, కొంచెం జీలకర్ర, కొన్ని ఆవాలు, ఉల్లిపాయ, కరివేపాకు అండి. ఇది త్వరగా వేయించుకోవాలి. ఉల్లిపాయ వేగేటప్పుడు కొద్దిగా ఉప్పు వేసుకోండి. ఉప్పు వేసుకోవడం వల్ల ఉల్లిపాయకి మంచి టేస్ట్ వస్తుంది. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకోండి. ఇది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి. శనగలు వేయండి. ఇప్పుడు ఉడికించుకున్నాక శనగలు అవి. కొద్దిగా కారం వేసుకోండి. కారం జ్యూస్ వేసుకోండి. కొద్ది కారం, కొంచెం పసుపు, కొద్దిగా ధనియాల పొడి. ఇప్పుడు ఈ నాటు మష్రూమ్స్ వేసుకోండి. మష్రూమ్స్లో వాటర్ వస్తుందండి, అందుకే చూసుకొని వాటర్ వేసుకోండి కావాల్సినంత. మూత పెట్టండి 10 నిమిషాలు అలాగా. చూడండి మష్రూమ్స్లో ఎంత వాటర్ వచ్చిందో. కొద్దిగా పల్లీల పొడి అండి, కొంచెం కొబ్బరి పొడి. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇది ఇంకా కొంచెం దగ్గర కావాలన్న వాళ్ళు దగ్గరికి చేసుకోండి. లేదు కొంచెం గ్రేవీలా ఉండాలన్న వాళ్ళు గ్రేవీలా దించేయండి ఇలాగా. కాబోలి శనగల కూర రెడీ అయిందండి. ఇది చపాతీకి చాలా బాగుంటుందండి. దించే ముందు కొద్దిగా కొత్తిమీర అండి. ఇది చపాతీకి, అన్నానికి కూడా బాగుంటుందండి. చాలా టేస్టీగా ఉంటుందండి కూర.